నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ఏ పరీక్ష రాయని వారే దీక్ష చేస్తుండ్రు, జేఎన్టీయూలో ముఖాముఖిలో రేవంత్ అంటూ వార్త కనిపిస్తోంది. నిందలేసిన రేవంత్, భగ్గుమన్న యూత్ అంటూ వార్త. రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం, అర్ధరాత్రి అట్టుడికిన హైదరాబాద్. అశోక్ నగర్లో అభ్యర్థుల మెరుపు ధర్నా, దిల్సుఖ్ నగర్లో రోడ్డెక్కిన అభ్యర్థులు. తక్షణమే గ్రూప్స్ పోస్టులు పెంచాలని డిఎస్సి వాయిదా వేయాలనే డిమాండ్. ఆర్టీసీ క్రాస్ రోడ్డు దిగ్బంధనం, అలాగే ఆందోళనతో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ అంటూ వార్త కనిపిస్తోంది. అలాగే రాహుల్ గాంధీ ఏ పరీక్ష రాస్తున్నాడు, చిక్కడపల్లి లైబ్రరీలో మద్దతు ఎందుకు ఇచ్చారు, గాంధీ భవన్లో రేవంత్ మౌన దీక్ష దేనికి, బల్మూరి నీట్తో ఏం సంబంధం, మా కోసం మీరెందుకు పోరాడారు, సీఎం రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న నిరుద్యోగులు అంటూ వార్త. దీక్షాపరులపై రేవంత్ రెడ్డి హేళన అంటూ మరో వార్త. మోతీలాల్ సహా దీక్షాపరులు ఉద్యోగార్థులే కాదని వ్యాఖ్యలు. గ్రూప్స్ 1 అలాగే 2, 4కు మోతీలాల్ దరఖాస్తు, ఆధారాలతో బయటపెట్టిన అభ్యర్థులు అంటూ వార్త కనిపిస్తోంది. అలాగే మా భూమి మాకే, కాదని గుంజుకుంటే భూమికి భూమి ఇవ్వాల్సిందే, రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదు, పాత అలైన్మెంట్ కాకుండా కొత్తది చేస్తున్నట్టు మరో వార్త. అలాగే ఆ పింఛన్ వాపస్ ఇవ్వాల్సిందే, ఆసరా సొమ్ము తిరిగి ఇవ్వాలని హుకుం, 1826 మందికి రికవరీ నోటీసులు అంటూ వార్త కనిపిస్తోంది. ఆసరా పింఛన్ల తొలగింపు షురు, కొత్తగా ఇస్తామని పాత వాటికి పాతరంటూ ఈ వార్త. అలాగే ఎమ్మెల్యేలకు మీరిచ్చే రేట్ ఎంత అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్లో చేరేందుకు ఎంత మొత్తం ఇస్తున్నారు, కర్ణాటకలో బీజేపీ ప్రలోభ పెడుతున్నదంటున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలకు మీరెంత ఇస్తున్నారు, రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటి ప్రశ్న అంటూ మరో వార్త. కరెంటు కోతలపై గిరిజనుల కన్నెర్ర అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. సబ్స్టేషన్ ఎదుట బైఠాయింపు, మెదక్ జిల్లా అల్లాదుర్గం ఘటన, పెద్దపల్లి జిల్లా మంథెన్లో మహిళల ధర్నా అంటూ ఈ వార్త. అలాగే సమస్యలపై నిరసన గలం అంటూ మరో కథనం కూడా కనిపిస్తూ ఉంది. కరెంటు కోతలపై కన్నెర్ర, ఏ విధంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయో ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ ఇది. దీంతోపాటు కేయూలో ఊడిపడిన స్లాబ్ పెచ్చులు అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు తప్పిన ప్రమాదం, పోతన గర్ల్స్ హాస్టల్లో ఈ ఘటన జరిగింది. పెద్ద ప్రమాదం తప్పిందంటూ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. హాస్టల్ను షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నామంటూ రిజిస్ట్రార్ వెల్లడించారు. 1వ తేదీన జీతాలు ఉత్తదే అంటూ మరో వార్త. 13 రోజులైన మోడల్ స్కూళ్ల టీచర్లకు అందని జీతాలు, వారి ఉద్యోగాల పొడిగింపు జూలై 31 వరకే ఇవ్వడం దుర్మార్గం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లకు మాట తప్పారు, వారి ఉద్యోగాల పొడిగింపు అనేది జూలై 31 వరకు మాత్రమే ఇవ్వడం దారుణమంటూ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. 42,000 వేతనం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పాయే అంటూ మరో వార్త. బకాయిలు వన్ టైం సెటిల్మెంటే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మంత్రి దుద్దిళ్లకు బాధ్యతల అప్పగింత, ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం అంటూ మరో వార్త. అలాగే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి, ఏపీకి 60,000 కోట్ల ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీకి కేంద్రం లైన్ క్లియర్. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ కొత్త తరాన్ని తీసుకొస్తారంటూ కూడా స్పష్టం చేశారు. మహిళా సంఘం నాయకురాలిపై రౌడీ షీట్, చెన్నూరు కోటపల్లి స్టేషన్లలో 8 కేసులు నమోదు అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. మొదటిసారిగా మంచిర్యాల జిల్లాలో మహిళపై రౌడీ షీట్ అంటూ ఈ వార్త. రేవంత్ సర్కార్ చీకటి ఒప్పందాలు అంటూ మరో కథనం. టెండర్లు రద్దు చేయకుంటే ఉద్యమం, పాలనలో లోపించిన పారదర్శకత, 40% ఎక్కువతో మెగాకు 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుల పనులు అప్పగించారంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీకి భంగపాటు అంటూ మరో కథనం కూడా కనిపిస్తూ ఉంది. 7 రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం, 13 అసెంబ్లీ సీట్లలో కేవలం 2 చోట్ల మాత్రమే బీజేపీ గెలిచినట్టు నిన్న ఫలితాలు స్పష్టం చేశాయి. బెంగాల్లోని రానాఘాట్లో టీఎంసీ కొత్త ఎమ్మెల్యే ముకుత్ మనీ సంబరాలు చేసుకుంటున్న ఫోటో ఐటమ్ మనం చూడొచ్చు. ఇక తెలంగాణ టుడే పత్రిక విషయాన్ని మనం చూసుకుంటే, తెలంగాణ టుడేలో వచ్చిన కథనాలు. మోర్ పవర్స్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటూ కథనం. స్టెప్ టువర్డ్స్ డిస్ఎంపవరింగ్ పీపుల్ అంటూ ఆపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. పార్టీస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అపోజ్ మూవ్ అంటూ ఈ కథనం కనిపిస్తూ ఉంది. అలాగే బైపోల్, ఇండియా బ్యాక్స్ 10 సీట్స్ అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. ఆసరా రికవరీ, ఎస్ఈఆర్పీ టేక్స్ యాక్షన్ అంటూ వార్త కనిపిస్తోంది.
మోడీ బోయింగ్ టు డిమాండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇగ్నోరింగ్ టీఎస్ బీఆర్ఎస్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిమాండ్లకు తలొగ్గుతున్న మోడీ తెలంగాణకు సంబంధించిన హామీల విషయంలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ మండిపడింది. న్యూ రెసిడెన్షియల్ లాంచెస్ ఇన్ హైదరాబాద్ డౌన్ 58% ఇన్ సెకండ్ క్వార్టర్ అంటూ మరో కథనం కూడా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్కు సంబంధించిన కథనం. అలాగే బుల్లెట్ పియర్స్ త్రూ ఫ్లాట్ విండో రెసిడెంట్స్ ప్యానిక్ అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.